పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం గురజాల టౌన్లో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక రైతు సంఘాల పిలుపులో భాగంగా అఖిల భారత రైతు కూలీ సంఘం పార్టీ ఆఫీసు నుండి రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కార్మికులు రైతులు వందలాది మంది పాల్గొన్నారు. రెవెన్యూ డివిజనల్ అధికారి వారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు గనిరాజు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీను, ఎంపీజే రాష్ట్ర మీడియా కార్యదర్శి షేక్ సుబానీ, అఖిల భారత రైతు కూలీ సంఘం కార్యకర్తలు శ్రీను, ఆదమ్మ, కత్తి జ్ఞానమ్మ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం ఇవ్వాలి, రైతులకు కౌలు రైతులకు భరోసా 20,000 రూపాయలు వెంటనే వర్ధిల్లాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం అఖిల భారత రైతు కూలీ సంఘం మేము 20,000 రూపాయలు కౌలు రైతులకు కానీ వేస్తామని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం 5 నెలలు అయింది. కానీ ఈ రోజు కూడా ఈ రైతు భరోసా కానీ మీరు పెట్టినటువంటి అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలని రైతులకు కానీ కౌలు రైతులకు కానీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా నేను కరెంటు ఛార్జీలని పెంచలని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద కూడా 17,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీల భారాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజల మీద మోపినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి, కార్మికులకి, ప్రజలకి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని కూడా ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘంగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. వర్ధిల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం, అఖిల భారత రైతు కూలీ సంఘం అమలు చేయాలి. మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని మోదీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల్ని ఇవ్వాలి. రైతులందరికీ కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు, కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అలాగే 4 లేబర్ కోడ్లు తీసుకొస్తే వాటిని కూడా రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఆ రోజు హామీ ఇచ్చింది. అయితే దాన్ని అమలు చేయలేదు. ఈరోజు కూడా దాన్ని అమలు చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, పార్టీలు, మొత్తం ప్రజా సంఘాలు అన్ని చోట్ల కూడా చేస్తా ఉన్నాయి. అలాగే మా అఖిల భారత రైతు సంఘాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అయితే దీంట్లో కొన్ని రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం ముఖ్యంగా రైతాంగానికి వాళ్ళకి రైతు భరోసా అమలు చేస్తామని చెప్తాము. అమలు చేయలేక దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలనేది మేము మా రైతు సంఘంలో కోరుతా ఉన్నాం. అలాగే కూడా మన అఖిల భారత రైతు కూలీ సంఘం అలాగే దాదాపు ఒక 500 రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, పార్టీలు ఇవన్నీ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. దాంతో పాటు ఈరోజు మనం ఈ గురజాల్లో మన అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం. ఎందుకంటే ప్రధానంగా రైతులకి, అంటే ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతాంగాన్ని నిట్ట నిలువున ముంచే విధంగా దాదాపు 2,000